జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం కొనసాగుతుండగా నియోజకవర్గంలో దొంగ ఓట్లున్నాయన్న కేటీఆర్ వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యే లోపల దొంగ ఓట్లను తొలగించాలని కేటీఆర్ డెడ్లైన్ పెట్టారు. ఒకే ఇంట్లో డబుల్ ఓట్లు ఉన్నాయని, వేర్వేరు ఫోటోలు ఒకే పేరుతో ఎలా ఉంటాయని కేటీఆర్ ప్రశ్నించారు. నామినేషన్ల ప్రక్రియ, ప్రతిపక్ష విమర్శలకు సంబంధించి జూబ్లీహిల్స్ రిటర్నింగ్ ఆఫీసర్ స్పందించారు. రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరంతో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల నమోదు ప్రక్రియ అనేది, ఓటర్ల నమోదు ప్రక్రియ అనేది పూర్తిగా ఈఆర్ఓ గారి బాధ్యత. కాబట్టి 24, 23 వివరాలు నా దగ్గర లేవు. ఇప్పుడు మాత్రం మొన్న పబ్లికేషన్ నుంచి మళ్ళీ పబ్లికేషన్ వరకు అయితే దాదాపు 6,000 ఓట్లు నమోదయ్యాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా 60% ఎప్పుడు కూడా దాటలేదు. లాస్ట్ టైం కూడా 45% పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఈసారి ఈ పోలింగ్ పర్సంటేజ్ని పెంచడానికి, ప్రజలను పోలింగ్ బూత్లకు తరలించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? పూర్తిగా స్వీప్ యాక్టివిటీ అనేది ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో, ప్రతి పోలింగ్ లొకేషన్ పరిధిలో జిల్లా ఎన్నికల అధికారి గారి ఆధ్వర్యంలో ఓటర్ ఎలక్ట్రల్ ఇది పెంచడం కోసం స్వీప్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్ అనేవి వాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేయించాలనేది, ఓటు ఎలా వేయాలి, ఎలా వాడుకోవాలనేది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. ఈసారి డెఫినెట్గా మనది ఐసోలేటెడ్ ఎలక్షన్ కాబట్టి మ్యాక్సిమం ఓటర్లు ఓటు చేస్తారని అనుకుంటున్నాం. రైట్, ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. నామినేషన్ల ప్రక్రియ సజావుగా జరగడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లను కూడా చేశాము. అదేవిధంగా ఒక ఎన్నికకి మరో ఎన్నికకి ఓటర్ల సంఖ్య పెరగడము తగ్గడం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియ అని జూబ్లీహిల్స్ రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరామ్ అంటున్నారు. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర న్యూస్.